మన అలయన్స్ గురించి మట్టుకు మీకు ఇబ్బందులు ఉంటాయి, మీకు కొన్ని గొడవలు తప్పవు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సీట్లు వాటాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు గొడవలు అనేది తప్పదు, మీకు ఇబ్బందులు తప్పవు. కానీ మీ లీడర్షిప్లో మీరు ఎలా ఓవర్కమ్ చేసి మీరు ఎదుగుతారనేది మీ లీడర్షిప్. మీ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కమ్యూనికేట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీ స్టాండ్ మీరు ఎంత బలంగా చెప్పగలరు, ఎంత హేతువుతో చెప్పగలరు. పంచాయతీ అంటే మీరు సర్దాలి అంటే లీడర్షిప్ అనేది గొడవ పెట్టుకొని కండలు పెంచుకునేవాడు లీడర్ అవ్వలేడు, ఒప్పించేవాడే నాయకుడు అవుతాడు. ఇంతమంది చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేవాడే నాయకుడు అవుతాడు తప్ప గొడవలు పెట్టి వేరు చేసేవాడు నాయకుడు అవ్వలేవాడు. ఏదో ఒక రోజు జనం వదిలేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఎలాంటి నాయకులు అవ్వాలని కోరుకున్నానంటే, గొడవలు వచ్చినా కానీ ఎలా మీరు కూర్చొని పరిష్కరించగలరు. అందుకని మనస్ఫూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ పదవి బాధ్యత అనేది మనకి అలంకారం కాదు, బాధ్యత. నేను అంత బాధ్యతగా నేనున్నాను, నేను వదలట్లేదు దీన్ని. ఈ 3.5 సంవత్సరాల్లో మీరు కనుక అద్భుతంగా చేయగలిగితే, మీ చేతిలో ఒక పిడికిడి సాయం చేయండి, ఒక మనిషికి సాయం చేయండి చాలు. నేను అదే అనుకుంటా, ఒకసారి నా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకో లేదు అనుకుంటే 1 కిలోమీటర్ రోడ్డు వేయగలను అనుకుంటాను, అది చాలు, నేను చేయగలుగుతాను. ఒక ఊరి కనీసం అంటే ఏమి చేయలేని కాడి ఎంతో కొంత చేయండి, అది నా ఉద్దేశం. డబ్బులు ఎందుకు? నేను పొద్దున మన దుర్గేష్ గారు మాట్లాడుతా, డబ్బులు ఇవి ఉన్నాయి కొంచెం టూరిజం ప్రాజెక్ట్ అంటే, మీరు ఐడియా పెట్టండి సార్, మన దగ్గర ఏమీ లేని కాడికి ఇంత దూరం వచ్చాం, ఒక రాష్ట్రానికి రాదా, ఇన్ని కోట్ల మంది తలుచుకొని సామూహిక శక్తి కనుకుంటే డబ్బులకి కొద ఉంటుందా అనుకున్నాం. మనం అనుకోవాలి, మన నిబద్ధతగా ఉంటాం, నిలకడగా ఉంటాం అనుకుంటే పెట్టుబడి పెట్టే వ్యక్తులు వస్తారు, మనమే ఎదుర్కొనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రామాణికం చూపించాలి మనం. అందుకని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనందరం సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరికీ ఒక్క ప్రమాణం చేసి దీన్ని ముగిద్దాం ఈ సభని. మీరు అది ఎవరు అప్లికేషన్ ఇచ్చారు కదా, అది ఇవ్వండి ప్లీజ్. ఒకసారి నేను చెప్పింది ఇది, ఈ ప్రమాణం చేసిన తర్వాత మనం జాతీయ గీతంతో ముగిద్దాం ఈ సభని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించాను. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. ప్రజలకి జవాబుదారీగా ఉంటూ వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాకారానికి, వికసిత్ భారత్ లక్ష్యానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకసారి జాతీయ గీతం भारत माता के